అన్న ఇప్పటికే పొత్తులో భాగంగా 3 పార్టీలు కలిసి ఒక భారీ బహిరంగ సభ పెట్టడం జరిగింది. సో ఈ సభలో నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఆయన తీరు కావచ్చు, ఇవన్నీ చూస్తే నిజంగా బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటిస్తుందని మనం అనుకోవచ్చు అంటారా? సార్, ఇక్కడ బీజేపీ పొత్తు ధర్మాన్ని పాటిస్తుందా లేదా అనేది ఫస్ట్ ఒక సభతోటి మనం చెప్పే పరిస్థితి కాదండి. డెఫినెట్గా మొన్న జరిగిన సభలోనైతే అందంగా ప్రజల ఆలోచనల్ని, ప్రజల ఆశయాల్ని అందంగా చెప్పుంటే బాగుండేది. నరేంద్ర మోడీ అది చెప్పడంలో పూర్తిగా విఫలమయ్యాడు. చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడంలో విఫలమయ్యారు. 10 లక్షల జనాభా 10 కోట్లు ఖర్చు పెట్టి మీరు చేయాల్సిందైతే మాత్రం అది కాదు. ఎందుకంటే అసలు రాష్ట్రానికి ఏం చేస్తున్నారు, పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది, పొత్తు ధర్మం ఏంటి అనేది అందరూ కూడా కూలంకషంగా అందంగా ప్రజలకు చెప్పగలగడంలో మాత్రం విఫలమయ్యారు. టీడీపీ ఇప్పటిదాకా కూడా విఫలమైందని నేను చెప్పను, కానీ మొన్న చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ ఉద్దేశం అనేది చెప్తే బాగుండేది. నరేంద్ర మోడీ మాటల్లో చెప్తే ఇంకా బాగుండేది. సరే, కారణాలు ఏమన్నా కానీ ఒక సభతో మనం ఆశించడం చాలా తప్పు అవుతుంది. బట్ ఏదైనా సరే మోడీ చేసిన విధానం కానీ మొన్న జరిగిన ఈ సంఘటనలు కానీ కొంత ఆక్షేపంగానే ఉంది. జనాల్లో అనుమానాలు రేకెత్తిచ్చే విధంగా అయితే ఉన్నాయి. ఇలాగే సంఘటన కనుక ముందుకు వెళ్తూ ఉంటుంటే బీజేపీ ఏదైతే అనుకుందో అది సాకారం అయ్యే పరిస్థితి కనపట్లేదు. 6 ఎంపీ సీట్లు 10 ఎమ్మెల్యేల సీట్లు తీసుకున్న తర్వాత పొత్తు ధర్మాన్ని ప్రజలకి బలంగా వినిపించాల్సిన బాధ్యత బీజేపీ మీద ఉంది. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్లో కార్యకర్త కాడ నుంచి, ఎమ్మెల్యే కాడ నుంచి, మినిస్టర్ కాడ నుంచి పై స్థాయిలో పీఎం వరకు కూడా ప్రతి వాళ్ళు కూడా పొత్తు గురించి చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అరాచకాల గురించి మాట్లాడాలా? మేమేమీ మాట్లాడము జగన్మోహన్ రెడ్డితో అంటే జనాలు ఏమనుకుంటున్నారంటే పెళ్ళి ఒకటితో సంసారం ఒకటితో అన్నట్టు ఉంది వ్యాపారం. మీకు నిజంగా ఏదన్నా బ్యాక్ ఆఫ్ ద మైండ్ బీజేపీకి ఏదన్నా ఉంటే కనుక అది రాష్ట్రానికి మంచిది కాదు, మీ పార్టీకి మంచిది కాదు, టీడీపీకి కూడా మంచిది కాదు. టీడీపీ కూడా ఆలోచించుకోమని నేను చెప్పను. ఒక సభదే కాబట్టి మనం ఒకే సభ కాబట్టి జరిగింది ఎక్కువ అవుతుంది. కానీ రాబోయే రోజుల్లో మాత్రం చెప్పకపోతే మాత్రం దాని అనర్థం చాలా ఉంటుంది. అసలు బీజేపీ జగన్ ఒకటే అనే అభిప్రాయం ప్రజల్లో కనుక వెళ్తే కనుక చాలా ఇబ్బంది పడే పరిస్థితి వస్తూ ఉంది టీడీపీకి. దాన్ని మీరు ఖండించాల్సిన బాధ్యత టీడీపీ మీద ఉంది. పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వచ్చింది బీజేపీతో అని చెప్పాలి. బీజేపీ కూడా టీడీపీతో పొత్తు ఎందుకు పెట్టుకోవాల్సి వస్తుంది అనేది చెప్పాలి. నేను చెప్పేది ఒకటేనండి, టీడీపీ 140 సీట్లు అనుకొని ముందుకెళ్ళటమే, 170 కాదు 145 అనుకొని ముందుకెళ్ళటమే. పవన్ కళ్యాణ్ చేసిన త్యాగం కూడా వృధా కాకుండా ఉండాలంటే మాత్రం బీజేపీని గుడ్డిగా బ్లైండ్గా నమ్మకుండా బీజేపీ, ఎందుకంటే బీజేపీ గతంలో ఏం చేసిందో చూసాము. శివసేన లాంటి పార్టీ ఆదరించి ఈరోజు బీజేపీకి 300 సీట్లు వచ్చినాయి. 3 సార్లు పీఎంగా దేశాన్ని పరిపాలిస్తున్నాడు నరేంద్ర మోడీకి. ముఖ్యమైన కారణం ఒకప్పుడు వాజ్పేయి గవర్నమెంట్లో ఉన్న శివసేన. ఏకనాథ్ షిండే తీసుకొచ్చేసి శివసేన పార్టీని ఏం చేశారో అందరం చూసాం మనం. అలాగే అన్ని వీళ్ళు ఏలు పెట్టడం లేదు. బీహార్లో ఏలు పెట్టారు, మహారాష్ట్రలో ఏలు పెట్టారు, రాజస్థాన్లో ఏలు పెట్టారు, అన్నిట్లో ప్రతి దాంట్లో ఏలు పెడతా ఉన్నారు. కాబట్టి బీజేపీని నేను నమ్మొద్దు అని చెప్తే ఇప్పుడు ఇది తప్పొద్ది. ఎందుకంటే ఒకసారి బాబు గారు నిర్ణయం తీసుకున్న తర్వాత అదే ఫైనల్, దాన్ని ఎవడు తప్పు పట్టడానికి లేదు. కానీ ఏం జరిగింది, గత 5 సంవత్సరాల్లో బీజేపీ చేసిన విధానం కానీ, జగన్మోహన్ రెడ్డిని ఆడిన నాటకాలు కానీ అన్నీ కూడా అందరికీ జనాలకు తెలుసు. పార్టీని భూస్థాపితం చేయాలని చూశారు, టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలని చూసారు, అది సాధ్యపడలేదు. అంటే ఇక్కడ మనం చూడాల్సింది, సరే పొత్తు పెట్టుకున్నారు, 3 పార్టీలు కలిసి ముందుకెళ్తా ఉన్నాయి, ఇక్కడ వరకు బాగానే ఉంది. కానీ ఇక్కడ ప్రధానంగా జనాల్లో వినిపిస్తున్న మాట ఏంటంటే చంద్రబాబు నాయుడు కేవలం పవన్ కళ్యాణ్ గురించి బీజేపీతో జతకట్టాల్సి వచ్చింది. అది చాలా స్పష్టంగా మొన్న సభలో చంద్రబాబు మాటల్లో కావచ్చు, లేదంటే నరేంద్ర మోదీ మాటల్లో కావచ్చు అర్థమవుతుందన్న విధంగా కొంతమంది వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడండి సార్? అసలు మొన్న సభని అందంగా వాడుకోవడంలో ఇద్దరు విఫలమయ్యారు సార్. టీడీపీ విఫలమైంది, చంద్రబాబు నాయుడు విఫలమయ్యారు, బీజేపీ అంతకన్నా విఫలమైంది. నేను ఒకటే చెప్తున్నాను, ఈరోజు మనం బీజేపీ స్టాండ్ చూసిన తర్వాత పొత్తు లేకుండా ఉన్నట్టయితే, బీజేపీతో పొత్తు లేకుండా ఉన్నట్టయితే రాష్ట్రం పరిస్థితి మరోలా ఉండేది. అసలు కొంచెం ముందుకెళ్తే 2019 నుంచి 2024 దాకా టీడీపీ పార్టీని భూస్థాపితం చేయాలని చూశారు. ఆయన నైతికంగా, మానసికంగా, ఆర్థికంగా ఎంతో విధంగా కొట్టేసి పూర్తిగా జీరో అయిపోద్దని ఆశించారు వాళ్ళు. కాదంటారా? టీడీపీ పార్టీ భూస్థాపితం అయిపోతుంది, అప్పుడు జగన్ మనం చెప్పినట్టు వింటాడు అని అనుకున్నారు. కానీ ఇక్కడ జరిగింది వేరు, ఆయన అనుకున్నది వేరు, వాళ్ళిద్దరు అనుకున్నది వేరు. 100 నేను ఒప్పుకుంటున్నాను, బీజేపీ జగన్ ఒకటే, ఈరోజు కూడా ఒకటే. ధృతరాష్ట్ర కౌగులి అంటే పవన్ కళ్యాణ్ కోసమే చంద్రబాబు పొత్తు పెట్టుకున్నారన్న, పవన్ కళ్యాణ్ కోసం, రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ కూడా త్యాగం చేశాడు. అందరూ త్యాగాలు చేశారని అంటున్నారు. అంటే త్యాగాలు కాదు సార్. ఈరోజు టీడీపీ పార్టీ గెలుస్తుంది కాబట్టి, గెలిచే ఛాన్స్ ఉంది కాబట్టి 10 సర్వేలు చేయించుకొని ఇప్పటిదాకా కూడా చూడండి, మోడీ రావటం వల్ల గెలుపు సాధ్యపడలేదండి ఎవరికి కూడా. వాళ్ళు గెలుస్తున్నారు కాబట్టి మోడీ పొత్తు పెట్టుకుంటున్నారు ప్రతి దాంట్లో కూడా, లేకపోతే ఏలు పెట్టి గెలగటం, ఏదో ఒకటి చేయటం. ఈరోజు టీడీపీ పార్టీ గెలుస్తుంది కాబట్టి వచ్చారు. టీడీపీ పార్టీని పతనం చేయాలనుకున్నారు, కుదరలేదు. ఏదో ఒక విధంగా దెబ్బతీయాలనుకున్నారు, కుదరలేదు. 5 సంవత్సరాలు జరిగింది అదే కదా సార్. ఎంత ఇబ్బందులు పెట్టారు. అరే నిన్న కాక మొన్న బీఆర్ఎస్ ఓడిపోతే ఒక 100 రోజులు పార్టీని కాపాడుకోలేకపోయి అతలాకుతలం అయిపోతున్నాడు. అలాంటిది చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల పార్టీని గుళ్ళో ధ్వజస్తంభంలాగా నిలబెట్టి కాడిగాసి కాపాడుకుంటా. అందరూ చంద్రబాబు నాయుడు నిర్ణయాలను, సిద్ధాంతాలను తప్పు పడతారు తప్ప ఎవడు సరిపోతారు ఆయన నిర్ణయాల సిద్ధాంతాలను తప్పు పట్టడానికి? ఈరోజు పార్టీ నిలబడ్డదంటే ఆయన వల్ల కదా.
ఎక్కడో ఒకటి రెండు నిర్ణయాలు కొట్టి ప్రతి ఒక్కడు ఆయన్ని విమర్శించేవాడే, ప్రతి ఒక్కడు ఆయన తీసుకున్న నిర్ణయాలను శాసించేవాడే. మీరు కాపాడండి. 10 సంవత్సరాలు ఆర్థికంగా 1,00,000 కోట్లు తిన్న బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ఒక గాలివానికి కొట్టుకుపోయినట్టు ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అతలాకుతలం అయిపోతుంది. ఏం జరిగిందండి 2019, 2024 మధ్య? అరే, రైల్లో ఒక చిన్న దొంగతనం జరిగితే రైలు పట్టాల పక్కన ఉన్న ఇనుము దొంగతనం జరిగితేనే ఇచ్చేస్తూ ఉంటుంది. అలాంటి తుని కూర్చుంటే లేగలేడు, లెగితే కూర్చోలేడు ముద్రగడ పద్మనాభం చంద్రబాబు నాయుడు మీద చెప్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్, చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. అక్కడ మొదలైనటువంటి దాష్టికం, అక్కడ మొదలైనటువంటి అరాచకం 2024 వరకు కొనసాగింది. చాలా ప్రయత్నాలు చేశారండి, చాలా ప్రయత్నాలు. కేడీ ఇక్కడ మోడీ గురించి ఇప్పుడు మనం మాట్లాడలేము, ఎందుకంటే పొత్తుల్లో ఉన్నాం కాబట్టి. నేను ఏమంటున్నానంటే, మీకు సీట్లు గెలవటం ఎంత ముఖ్యమో రాష్ట్ర భవిష్యత్తు కూడా అంతే ముఖ్యం. రాష్ట్ర భవిష్యత్తు గురించి పొత్తు పెట్టుకున్నారు, దాని గురించి మాట్లాడండి, దాని గురించి ఆలోచించండి. అంతే తప్ప ఇన్ని సీట్లు తీసుకున్నామని చెప్పేసి మీరు సంకలు గుద్దుకున్నా ఉంటే ఓటు ట్రాన్స్ఫర్ జరగదు. ఈరోజు ఇప్పుడు కులాలు మతాలు ఇవన్నీ కూడా మీరు క్రియేట్ చేసుకున్నవన్నీ జనాల్లో లేవు. ఈ కులానికి ఇన్ని ఓట్లు, ఈ మతానికి ఇన్ని ఓట్లు అని చెప్పేసి, కాపులకి ఇస్తే బీసీలు ఓట్లు వేయలేరు, బీజేపీని కలుపుకుంటే మతతత్వ పార్టీ అని చెప్పేసి మీరు పారామీటర్స్లో అనవసరంగా టీడీపీని బలిపశం చేస్తున్నారు. మీరు ప్రజలు డిసైడ్ అయ్యారు, టీడీపీకి ఓటేయాలా, టీడీపీని గెలిపించాలని ప్రజలు డిసైడ్ అయ్యారు కాబట్టి మీరు కాంపౌండ్లోకి వచ్చారు. లేకపోతే బాబు గారికి 25 సీట్లు కనుక పోటీ చేస్తే కనుక మళ్ళీ తీసుకెళ్లి యూపీఐ మిత్రపక్షాలకు ఎక్కడ వచ్చుద్దో, ఎక్కడ బీజేపీకి బోర్డర్ సీట్లు వస్తే కనుక ఎక్కడ కాంగ్రెస్కి వెళ్ళిపోతాడు అని చెప్పేసి అందరూ బతిలాడితే నరేంద్ర మోడీ ఒప్పుకున్నాడు. ఇక్కడ కాలమే అన్నిటికీ నిర్ణయించుతారు. ఎవడో హీరో కాదు, ఎవడో జీరో కాదు. అంటే ఇప్పుడు వ్యక్తిగత కక్షలో చంద్రబాబు నాయుడు అట్లా మాట్లాడకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అని మాట్లాడుతూ ఉన్నారే. అసలు 2019 ఇచ్చిన హామీలో ఒక్క హామీ అయినా నెరవేర్చాడండి మోడీ? అడగకూడదా? అడగడం తప్ప. కాకపోతే ఏంటంటే ఈయన కొంచెం ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిపోయి అడిగాడు, అవమానించారు. అప్పటితో బీజేపీ లోపాయకార ఒప్పందం పెట్టుకున్నాడు ప్రతిపక్షంలో ఉన్న జగన్మోహన్ రెడ్డితో. 2019 ఉన్నారంటే ప్రభుత్వంలో ఉన్నారు తప్ప ఎన్డీఏ భాగస్వామి పక్షంగా ఎంత నష్టం జరగాలో అంత నష్టం చేశారు. బాబు గారిని అన్ని రకాలుగా అవమానపరిచారు, అన్ని రకాల అవమానపరిచారు. 28 సార్లు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు. నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే జనాలకు తెలియాలి, ప్రజలు అర్థం చేసుకోవాలి. మోడీకి చంద్రబాబు నాయుడికి వ్యక్తిగత కక్ష ఏమీ లేదు. ఈరోజు మోడీ ట్రాప్లో టీడీపీ పడలేదు సార్. టీడీపీ గెలుస్తుంది కాబట్టి టీడీపీలో 25 ఎంపీలు వస్తే బీజేపీకి ఎక్కడ తక్కువ అయితే ఇతను తీసుకెళ్ళి కాంగ్రెస్ సపోర్ట్ చేస్తారని చెప్పేసి వాళ్ళే అడిగి చేసిన పరిస్థితి. మీరు అన్నది కూడా ఇప్పుడు మీరన్న వాటిలోనే ఇప్పుడు 28 సార్లు అపాయింట్మెంట్ ఇవ్వని మోదీతో గతంలో అలాంటి వ్యక్తితో మళ్ళీ ఇప్పుడు ఏ విధంగా చంద్రబాబు కలిసాడన్న విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి కదా సార్. తప్పదు సార్, రాజకీయాల్లో శాశ్వత మిత్రులు శాశ్వత శత్రులు ఉండరు, అదొక డైలాగు. రాజకీయాల్లో ఆత్మహత్యలు తప్ప హత్యలు ఉండవు కాదంటారా? ఏది ఇప్పుడు యూపీఏ పక్షం అవ్వచ్చు, లేకపోతే ఎన్డీఏ పక్షం అవ్వచ్చు, మిత్రపక్షాలు అవ్వచ్చు, ఎవడు ఎప్పుడు ఏ కాపురం ఎవడు పక్కలో ఎవడు ఉంటాడో ఎవరికీ తెలియదు. దాని గురించి మనమేమి పెద్ద పుంకాలు అక్కర్లా. ఒకటి, ఈరోజు రాష్ట్రం కోసం మీరేమి ఎవడు ప్రజలు అవ్వచ్చు, నాయకులు అవ్వచ్చు, ఇంకొకళ్ళు అవ్వచ్చు, బీజేపీ అవ్వచ్చు, ఎవడో త్యాగాలు చేయొద్దు. మీకోసం మీరు బతకండి. రేపొద్దున జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి గెలిస్తే ఎవడో బతకడానికి కూడా అవకాశం లేదు. మీకోసం మీరు త్యాగాలు చేయక్కర్లేదు. మీ ఆస్తుల కోసం మీరు బతకండి, మీరు ఎగ్జిస్టెన్సీ కోసం మీరు బతకండి, మీ వ్యాపారాల కోసం మీరు బతకండి. అంతే తప్ప వాళ్ళ చెల్లె చెప్పింది కదా, రక్తపు పునాదుల మీద నిర్మించిన పార్టీ అని చెప్పింది. అక్క, చెల్లి, బావ అందరూ వచ్చి ఏడుతున్నారు. ఇంకా ఉందండి, జగన్మోహన్ రెడ్డి ఆఫ్టర్ ఈరోజు సీఎం కాదండి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. అంటే ఈజ్ ఈక్వల్ టు ఎమ్మెల్యే. ఏ పవర్స్ లేని ఒక ఎమ్మెల్యే, సాధారణ ఎమ్మెల్యే నువ్వు, అంతే. నీకు ఏ పవర్స్ లేవు. అంటే పవర్స్ ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు ఆడుకున్నావు కదా, ఈరోజు ఆడుకోవడానికి నీకే హక్కు లేదు. అడగండి, ప్రశ్నించండి, రోడ్ల మీదకి రండి. అంతా చంద్రబాబు నాయుడు చేస్తాడు, చంద్రబాబు నాయుడు మోస్తాడు, చంద్రబాబు నాయుడు కడుగుతాడు అంటే మీరెందుకు? ఇంకా మీకు అన్ని ఎమ్మెల్యేలు ఇచ్చి ఏం చేయాలా? రాష్ట్ర భవిష్యత్తు కనుక బాగుండాలంటే మనసా వాచా కర్మన చంద్రబాబు నాయుడిని గుడ్డిగా నమ్మండి, గుడ్డిగా ఓటేయండి, గెలిపించండి. లేదా పొత్తు ధర్మం గురించి గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. లేదు బీజేపీని కనుక గుడ్డిగా నమ్మితే టీడీపీ కూడా పుట్టి మునిగిపోయే ప్రమాదం ఉందండి ఈ రోజుకి. లేకపోతే అసలు వాళ్ళిద్దరికి అండర్స్టాండింగ్ ఉందేమో నాకు కూడా అనిపిస్తూ ఉంది. బీజేపీకను జగన్మోహన్ రెడ్డికి లోపాయకరమైన ఒప్పందం ఉందో నాకు తెలియదు. మీరు అన్నారు, అందరికీ అదే డౌట్ ఉంది. ఇంకా 2-3 సభలు పెట్టి ఆ 2-3 సభల్లో కూడా అందంగా ప్రజెంట్ చేయలేకపోతే ఏంటి పరిస్థితి అనేది రాబోయే రోజుల్లో మేము ఇది చేస్తాం, పోలవరం చేస్తామా, ఆంధ్రప్రదేశ్కి రాజధాని చేస్తామా, లేకపోతే డెవలప్మెంట్ ఇస్తామా, అది కనుక చెప్పలేని పరిస్థితి ఉంటే కనుక అందరికీ ఇబ్బంది, మొదటికే మోసం వచ్చింది. మరీ ముఖ్యంగా నేను టీడీపీ కార్యకర్తలకి, నాయకులకి అందరికీ కోరేది ఒకటే, గతంలో మీరు చేసింది చెప్పుకోలేకపోవడం వల్ల ఓడిపోయారు. ఇప్పుడైనా సరే బీజేపీతో ఎందుకు పొత్తు పెట్టుకోవాల్సి వచ్చిందో జనాల్లోకి తీసుకెళ్ళండి. అన్ని సభలు పెట్టాం అన్నది కాదు.